సార్ మరి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, చేసిన వాళ్ళకి సిగ్గే ఉంది, వాళ్ళకి సిగ్గు ఉండదు, వాళ్ళు చెయ్యన్నా సిగ్గు ఉండదు వాళ్ళకి. వాళ్ళ పద్ధతి వాళ్ళది, వీళ్ళ పద్ధతి వెళ్ళదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మా కార్యకర్త పైన దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? ఖచ్చితంగా నిజం ఉంది, నిజం ఉండబట్టే కదా. కాకపోతే కొన్ని పత్రికలు తప్పుగా రాస్తాయి. ఇప్పుడు నేను టీడీపీ అనుకోండి, టీడీపీ అని కాకపోయినా వైసీపీ అయినా వైసీపీ టీడీపీ రాస్తారు వాళ్ళంతే. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పరిపాలన కావాలి, అందుకోసం మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం, మోడీకి కంప్లైంట్ కూడా ఇస్తామంటున్నారు. మోడీ ఏంటండి, మోడీ పెద్ద ఎదవ, వాడు ఎటు కావచ్చు అటు వాడతాడు అంతే. అంటే మరి ఇప్పుడు ఢిల్లీలోనే చేస్తున్నారు కదా, మరి రెస్పాన్స్ ఉండే అవకాశం ఉందంటారా? రెస్పాన్స్ ఉంటుంది, కాకపోతే జగన్మోహన్ రెడ్డి సింగిలే కదా, సింగిల్గానే వస్తాడు, అది సింగిల్గానే చేస్తాడు. అది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఢిల్లీలో ధర్నా చేయటం? ప్రస్తుతానికి ఉపయోగం ఉండదు, చేసిన ఉపయోగం ఉండదు. నెల 15 రోజులకి అయింది, ఇంకా 2-3 నెలలు పోతే కానీ ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడేమీ పట్టించుకోడు ఎవడు, ఎందుకంటే వాడి అవసరం వాడుకుంది. దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పరిపాలన తీసుకొద్దాం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, తీసుకురావటం అంటే ఇప్పుడు ఎట్టగా అవకాశం లేదు కదా. మోడీ గారు చంద్రబాబు మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు ఎలా చేస్తాడు? అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువే జరిగినాయి, లెక్క రావు అన్నీ, అదే లెక్క రావు. చచ్చిపోయిన అందరూ టీడీపీ వాళ్ళే అంటారు, వాళ్ళు చెప్పేది అదే. చచ్చిపోయిన అందరూ టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళు చంపేస్తున్నారు, వైసీపీనే బ్యాన్ చేయమంటారు. అది వాళ్ళ పద్ధతి. చంద్రబాబు సంగతి తెలియని వరకు ఇవ్వడిని కూడా ఇవ్వకపోయినా పర్లేదు, వాడు ఎప్పుడైనా సింగిల్గానే వస్తాడు. 40% ఓట్లు ఉన్నాయంటే వాడు కింగేగా, మనకేం బాధ. ఒక 5 సంవత్సరాలు వచ్చుకుంటే వాడే వస్తాడు మళ్ళీ. అదేవిధంగా స్పీకర్ కూడా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. స్పీకరు వాడు వాడు స్పీకరు, వాడు మంచివాళ్ళే. అవన్నీ అసలు 8 నిమిషాలు గొప్ప, ఏం మాట్లాడిస్తారు, మాట్లాడినవారు కదా. అది అంతా ఎదవ, ఈ ఎదవ ప్రభుత్వం మనం బలాయించాల్సిందే. బోట్లు పెట్టారు కోట్ల ముందు, వెళ్ళి అడగండి బియ్యం ఇవ్వమంటే ఉన్నాయంటారా, లేవు అంటారు. బోట్లు ఉన్నాయి, బియ్యం ఉండవు. అది రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చేస్తున్నారు, మంచిదే కదా. జనానికి తెలియట్లేదు, సాక్షి టీవీ ఆపేశాడు, తెలియాల్సినవి తెలియబట్టలేదు, వాళ్ళే చూపించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు, అంతకుముందు అది ఆపారు కదా, ఇప్పుడు మేము ఇది ఆపామంటారు. కామనే కదా అవన్నీ, మనం ఏం చేయలేము, గవర్నమెంట్ కదా, మనం చూస్తూ ఊరుకోవడమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తే మాకు రాష్ట్రపతి పరిపాలన కోసం చేస్తున్నాం అంటున్నారు కదా, మరి అది చూడాలి ఏం జరుగుతున్నది, మనకు అప్పుడే చెప్పలేం. ఆలోచనలు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి మనకు ఎలా తెలుస్తుంది, ఆలోచన తీసుకోవాలి. ప్రతిపక్షం ఆయన కలిపి ఆయనే వెళ్ళడు, ఏం వెళ్ళినా వాళ్ళ వాయిస్ వినవనివ్వరండి. ఒకప్పుడు వాళ్ళు అలా చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తారు, అంతే. ఇంక మందకం చేసేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తున్నారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాము, మా ఏమైపోయినాయి ఓట్లన్నీ. అసలు అంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా, అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ, అది ఎలా ఛేదించాడో మనకు తెలియదు, అంతే. వ్యతిరేకత వస్తే కొంతమందికి ఉండదు, అందరికీ ఉండదుగా. 100లో 75% ఆయనకు మంచి, 20% మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత, 20% మాత్రమే. అది ఒక వర్గం అంతే, అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు. అర్థమైందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు, అంతకుముందు లోకడివులు ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు, అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు, అది మనకేం తెలియదు. లేకపోతే ఇన్ని ఓట్ల ఇంత మెజారిటీనా? అంటే జగన్ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామన్నారు. ప్రభుత్వం వాళ్ళదైన పై నుండి మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే, కుమ్మక్కైంది 3 వర్గాలు కదా, ఆయనదే ఉంది పాపం. అసలు పైన మెయినే ఇక్కడ ఉంది కదా, వీళ్ళతో కలిసింది కదా, అందుకని జరిగిందేమో అనుకుంటున్నాం మేము. జనాలు మంచి చెప్తే చెడుగా ఉంది నాయనా. మహిళలకు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది, ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం, ఏది అమలు చేయడు. ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు, అంతకంటే ఏం జరగదు. అంటే మరి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చేయరు,
అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందుండే వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద నెత్తిన పడదా భారం? పడుతుందా పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా, ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. వేచి చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి, అది జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా, అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోటు అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడైనా?